సంవత్సరం అయిపోయింది చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యి. ఏమైనా మార్పు వచ్చిందా గత 5 ఏళ్ళకి ఇప్పుడు ఏడాదికి? చాలా మార్పు వచ్చిందండి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మెజారిటీ కృష్ణలంక ప్రాంతంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు కానీ రోడ్ల వ్యవస్థ కానీ అస్తవ్యస్తంగా ఉండేది. దాన్ని స్థానిక గద్దె రామ్మోహన్ రావు గారు ఎమ్మెల్యే గారు చాలా వరకు వర్క్లన్నీ కంప్లీట్ చేసేశారు. 1 year లో జరగాల్సిన పనులన్నింటిని కూడా చాలా త్వరపూర్తిని పూర్తి చేయడం జరిగింది. ఎలా ఉంది అసలు చంద్రబాబు నాయుడు పాలన చూసాక ఏమనిపిస్తుంది? అసలు చంద్రబాబు నాయుడు గారి పాలన చూసి ప్రజలకి మరోసారి ఇతన్నే ముఖ్యమంత్రి చేసుకోనన్నట్టుగా పరిపాలిస్తున్నారు. రావడం వెంబటనే 6 రోజుల్లోనే పెన్షన్ ని 3,000 రూపాయలని 1,000 రూపాయలు పెంచి 4,000 రూపాయలు ఇవ్వడం అనేది ప్రజలు హర్షించదగ్గ విషయం. అదేవిధంగా వృద్ధులకు కానీ 6,000 రూపాయలు, అదే డయాలిసిస్ చేసుకొని పేషెంట్ గా మంచం మీద ఎక్కువ ఉన్నట్టు వాళ్ళకి 15,000 రూపాయలు ఇవ్వడం అనేది చాలా ముఖ్యమైన పెన్షన్ విషయంలో వచ్చిన 6 రోజుల్లో చేశారు. అదేవిధంగా తల్లికి వందనం అనే కార్యక్రమాన్ని చక్కగా జూన్ నెలలో స్కూల్ ఓపెన్ అవగానే ఇవ్వటం అనేది ప్రతి మధ్యతరగతి కుటుంబంలో పేదలకు చాలా ముఖ్యమైన పథకం. అది ఇవ్వటం అనేది ప్రతి తల్లిదండ్రులు కూడా చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. మొన్న పెన్షన్లు పంచేటప్పుడు చాలా మంది పెద్దలు నేను నా కళ్ళెదురుగా చూశాను. పెన్షన్లు ఇస్తుంటే అధికారుల ముందు అయ్యా మా మనవరాలకి తల్లికి వందనం రావడం అనేది చాలా ఆనందాన్ని ఇచ్చింది. నిజంగా మా అబ్బాయి కానీ మా కోళ్ళ కానీ స్కూల్ ఓపెన్ అయితే ఎక్కడ అప్పు చేయాలనే ఆందోళనతో ఉండేవాళ్ళు. తల్లికి వందనం ఇవ్వడం వల్ల మా మనవరాలకి మంచి బుక్స్ కానీ మంచి మెటీరియల్స్ ఇవ్వటం కానీ జరిగింది. ఇది మాకు చాలా మంచి ప్రభుత్వం అని వాళ్ళు చెప్తుంటే నాకే అనిపించింది. ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని 100% ఆశీర్వదిస్తున్నారు. అంటే మరో పక్క ఈ తొలి అడుగు సుపరిపాలన అని చెప్పేసి అయితే ప్రతి ఎమ్మెల్యే తన నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. అంటే ఏమైనా సమస్యలు ఉన్నాయా లేదంటే పథకాలు అందుతున్నాయా ఎలా చూడొచ్చు? ఇలా ఎమ్మెల్యే సంవత్సర కాలంలోనే ఏడాది పాలన ఎలా ఉందని ఎమ్మెల్యే వచ్చి తనకి ఎలా అడగడాన్ని ఎలా అనిపిస్తుంది? ఇది చాలా మంచి నిర్ణయం అండి. గత 5 ఏళ్ళు సైకో పాలనలో ఎక్కడ కూడా ప్రజలు దగ్గరికి నాయకులు రావడం జరగలేదు. ఎమ్మెల్యే గారు కానీ మంత్రులు కానీ ముఖ్యమంత్రి గారు కానీ పట్టాలు కట్టుకొని దర్వాలు కట్టుకొని ఉండేవాళ్ళు. కానీ ఈరోజు ఎమ్మెల్యే ఒక సాధారణ మనిషిలాగా, ముఖ్యమంత్రి ఒక సాధారణ మనిషిలాగా ప్రజల్లోకి వెళ్ళి ప్రజల సమస్యలు తెలుసుకొని P4 విధానం తీసుకువచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఉన్నవాళ్ళు పేదవాడికి దత్తత తీసుకుంటే చాలా వరకు పేదరికం నిర్మూలన జరుగుతుందని భావించడం అనేది ముఖ్యమంత్రి గారికి హ్యాట్సప్ అని చెప్పాలి. ఆ విషయంలో ఎమ్మెల్యేలు ప్రతి డోర్ టు డోర్ క్యాంపెయిన్ వెళ్ళడం అనేది పేద ప్రజల దగ్గర ఎక్కడైనా పథకాలు జరిగేటప్పుడు కొన్ని కారణాల వల్ల కొంతమంది ఆగిపోతాయి. అలాంటి విషయాలను సరిచేసుకునే అవకాశం రావడం అనేది పేద ప్రజలకే ఇది మంచి నిర్ణయం. అది ఎమ్మెల్యే గారు స్థానిక నాయకులు అధికారుల దగ్గర తీసుకెళ్లి ఆ పథకాలు వచ్చేటట్టు చేయడం అనేది చంద్రబాబు నాయుడు గారు తీసుకునే నిర్ణయం చాలా మంచిదండి. జగన్ పరిస్థితి ఏంటంటే వచ్చే ఎన్నికల్లో మళ్ళీ మేమే అధికారంలోకి వస్తాం, 30 ఏళ్ళ పాటు అధికారంలో ఉంటామని అయితే ఆయన చెప్తున్నాడు. ఎలా ఉంది అసలు గ్రౌండ్ రియాలిటీ పబ్లిక్ లో? ఇవాళ ప్రజల్లో జగన్ పరిస్థితి ఎలా ఉందనంటే మతి సీమితం లేని నాయకుడు రోడ్డు మీదకి వస్తే తన బండి కింద మనిషి పడిపోతే కనీసం చూసే పరిస్థితి లేని పరిస్థితి. సహజంగానే ర్యాలీలు జరుగుతాయి, నాయకులంతా మానవులు జరుగుతూ ఉంటాయి. కనీసం తన కారు కింద తన కార్యకర్త పడిపోయి తొక్కొచ్చుకొని వెళ్ళిపోతుంటే ఆయనకి కళ్ళు కూడా కనబడలేదు. పక్కన ఉన్న వాళ్ళు చెప్తున్నా గానీ ఆయన ఒక సైకో టైప్. మళ్ళీ ఆ మహేష్ బాబు సినిమాలో మనుషులు చనిపోతే నవ్వుతాడు విలన్గా, ఆ విధంగా ఇతను అదొక టైప్ లో ఉన్నాడు. వాస్తవంగా అయితే ప్రజలు రేపు భవిష్యత్తులో వైసీపీ ఎట్టి పరిస్థితుల్లోనూ నాకు తెలిసి ఆ 11లో 1 రావడం కూడా కష్టమే అనిపిస్తుంది. సార్ మీ పేరండి? నా పేరు వేల్పుల శౌరి గారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి సంవత్సర కాలం పూర్తి అయిపోయిందండి. ఎలా ఉంది అసలు ఈ సంవత్సర కాలం పాలన చూస్తుంటే అసలు ఏమనిపిస్తుంది? బాగానే ఉంది. సూపర్ 6 పెట్టాడు. సూపర్ 6 పెట్టిన కాడి నుంచి ఒక 6 నెలల కాడి నుంచి పథకాలు వాళ్ళు ఒకటి స్టెప్ బై స్టెప్ వదులుతున్నాడు. ప్రభుత్వం విధానం చాలా బాగుంది. అయితే గత ప్రభుత్వం ఏం చేసిందంటే ప్రతి పిల్లోడికి తల్లికి వందనం ఇస్తానని చెప్పని ఒక పిల్లోడికి వేసింది. ఈ ప్రభుత్వం వాగ్దానం చేసినట్టు సూపర్ 6 చేసి పెట్టిన తర్వాత ప్రతి పిల్లోడికి 5 ఉన్నా 4 ఉన్నా 6 ఉన్నా సరే 6 ఉన్న పిల్లలకు కూడా తల్లికి వందనం పథకం గ్యారంటీగా పడింది ప్రతి ఒక్కరికి. అలాగే ప్రభుత్వం ఏంటంటే విధానాలు ఏంటంటే రేపు ఆగస్టు 15 కూడా బస్సులు స్త్రీలకి ఫ్రీ బస్సులు అని చెప్పి వదులుతూ అంటున్నారు. అలాగే ప్రతి ఆటో డ్రైవర్కి కూడా ఏంటంటే ఆటో డ్రైవర్ కూడా అతనికి ఆర్థికంగా ఉపయోగపడటానికి ప్రభుత్వం దాన్ని కూడా కార్యక్రమాలు చేస్తానని చెప్పని హామీ ఇచ్చాడు. ఇవన్నీ పథకాలు చూస్తుంటే పెన్షన్స్ కావచ్చు, గ్యాస్ కావచ్చు, ఇవన్నీ జరుగుతున్నాయి, అవుతున్నాయి. గ్యాస్ కూడా ఇచ్చారు, 3 బండ్లు ఇచ్చారు. గ్యాస్ కూడా డబ్బులు పడాల్సిన పడిపోతున్నాయి. అలాగే ఏంటంటే పథకాలు కూడా అన్ని కొద్దిగా స్పీడ్గానే 3,000 నుంచి 4,000 ఇస్తా అన్నాడు. 4,000 కూడా ఏంటంటే ఒకసారి ఇచ్చేసాడు. గత నెల ముందు కూడా పెండింగ్ ఉన్నాయి కూడా కలిపి మళ్ళీ 7,000 ఇవ్వడం జరిగింది. ప్రజల్లో ఎలా ఉంది అసలు ఈ ఏడాది పాలన పట్ల చంద్రబాబు పట్ల సానుకూలంగా ఉన్నారా లేదంటే వ్యతిరేకంగా ఉన్నారా?
చాలా సానుకూలంగానే ఉన్నారు, చాలా సానుకూలంగా ఉన్నారు. ఒక అందరూ కూడా ఎవరు చూసినా కానీ 6 5 తల్లికి వందనం పథకాలు మాత్రం ఇస్తున్నాడు. అభివృద్ధి కావచ్చు, రోడ్లు ఇదివరకు ప్రతి రోడ్డు ఏ రోడ్డుకి వెళ్ళినా గోతులు బండ్లు వెళ్ళాలన్నా చేయాలన్నా కానీ ఎటు వెళ్ళినా కానీ ఇబ్బంది పడి గతాలు ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే ఈ ప్రభుత్వంలో రోడ్లు కూడా సక్రమంగా కొన్ని ఏరియాల్లో చాలా వరకు ఎక్కువ శాతం ఒక 70% రోడ్లు పూర్తి చేసి ఇచ్చేశారు. సంవత్సరం అయింది కదండి ముఖ్యమంత్రిగా, ఏమైనా మార్పు వచ్చిందా? ఎలా ఉంది ఈ సంవత్సర కాల పాలన? పీస్ఫుల్ గా ఉందండి. ఈ సంవత్సరం నుంచి ఎవరి పనుల్లో వాళ్ళు వెళ్తున్నారు. ట్రాఫిక్ కూడా బాగా నియంత్రణ బాగుంది. రోడ్స్ కూడా బాగున్నాయి. ఒక సిస్టమేటిక్ లైఫ్ కి జనాన్ని అలవాటు చేస్తున్నారు ఈ సంవత్సరం నుంచి. అంతకుముందు సిస్టమేటిక్ లేదా అంటే ఎవరి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు వెళ్ళేవాళ్ళు. ఈ సంవత్సరం నుంచి ఏంటంటే ఒక సిస్టమేటిక్ లైఫ్, ట్రాఫిక్ కానీ కంట్రోలింగ్ కానీ, మనం రెడ్ సిగ్నల్ పడినప్పుడు దాటకూడదనే ఒక భయం కానీ, హెల్మెట్ పెట్టుకోవాలనే ఒక రూల్ కానీ, ఇంప్లిమెంటేషన్లో కూడా వాళ్ళు చాలా 1-2 సార్లు చెప్పి ప్రజల్ని ఇన్నోవేట్ చేస్తున్నారు. ఇప్పుడు గత 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి పాలన చూసారు ఆయన ముఖ్యమంత్రిగా, ఇప్పుడు ఈయన చూస్తున్నారు. ఏంటి తేడా రెండింటికి? తేడా అంటే అప్పుడు ఎవరిష్టం వచ్చినట్టుగా వాళ్ళు వెళ్ళేవాళ్ళు, ఎవరి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు ఉండేవాళ్ళు. ముఖ్యంగా ఏంటంటే ఎవరు కూడా అప్పుడు 5 సంవత్సరాల్లో వాళ్ళ మనసులో ఏముందనేది బయటకు చెప్పేవాళ్ళు కాదు. ఎందుకు సార్? కారణం ఏంటంటారు? ఒక విధమైన భయం. ఇప్పుడు సపోజ్ గవర్నమెంట్, ఇప్పుడు మనకు తెలుసు ఇలాగూ ఇది రాంగ్ అని, అది రాంగ్ అయినా కానీ పైకి ఎక్స్ప్రెస్ చేయలేకుండా ఉన్నారు జనం ఆ 5 yearsలో. ఇప్పుడు ఏంటంటే ఈ భావ వ్యక్తీకరణ అనేది, ఎందుకంటే దేర్ ఈజ్ నో రాంగ్ ఇన్ దట్. మనకు రైట్ అయితే రైట్ అని చెప్తాం, రాంగ్ అయితే రాంగ్ అని చెప్తాం. గతంలో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ లేదైతే నా భావం అయితే అది. గతంలో జగన్మోహన్ రెడ్డి పాలన చూసారు, ఇప్పుడు చంద్రబాబు, ఇద్దరులో ఎవరు బెస్ట్ అంటే ఏం చెప్తారు? చంద్రబాబు నాయుడు వరకు ఓకే అండి. మంత్రులు పనిచేస్తే ఆయనకి పేరు వస్తుంది, ప్రజలు కూడా సహకరిస్తే అభివృద్ధి జరుగుతుంది. ఈ 3 కలిస్తేనే ఆంధ్ర రాష్ట్రం బాగుపడుతుంది.